బీజేపీ నేతలకు అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ముందు బీజేపీ నేత రమేష్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. మహిళలపై ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. వాన్ని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఒక మహిళ పట్ల, మహిళా సమాజం పట్ల మీ ప్రజా ప్రతినిధులకు ఉన్న సోయి ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది. నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు, ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళా సన్నాయి నొక్కులు, మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ? సస్పెండ్ చేసిందా, లేకపోతే ఏమైనా క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా అనేది అంటారు. మళ్ళీ పైగా ఈ పొంకనాలు, ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూని అరెస్ట్ చేయండి. ఏ విధంగా అంటాడు? ఎట్లా అంటాడు? ఎవరి దన్ను చూసుకొని అంటాడు? మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా? మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా? సిగ్గుండాలి కదా కనీసం. అంటే